3 నాణెములు ఒకసారి ఎగురవేసిన ఏర్పడే మొత్తం పర్యవసానాల సంఖ్యలలో కనీసం 2 బొమ్మలు పడే సంభావ్యతను కనుక్కోండి అన్నాడు. మరి 3 నాణ్యాలను ఎగురవేస్తే వచ్చేటువంటి మొత్తం పర్యవసానాల సంఖ్య ఏ విధంగా ఉంటుంది మనకంటే, ఒకదానికి వచ్చేసి HT, ఇంకో దానికి HT, మరి ఇంకో దానికి HT. అంటే ఎన్ని రావచ్చు మొత్తం పర్యవసానాలు? మొత్తం పర్యవసానాల సంఖ్య అంటే ఏం చేస్తామంటే, ఒకదానికి 2 ఉంటాయి కదా, ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3 ఉన్నాయి. 2 అని చెప్పి రాసుకోవాలి విధంగా. అంటే ఎంత? 8 అని చెప్పని అర్థం. మరి ఇప్పుడు ఓన్లీ బొమ్మలు కనీసం 2 పడేటువంటి పర్యవసానాలు ఎన్ని వస్తాయి? అనుకూల పర్యవసానాలు ఎన్ని వస్తాయి అంటే, ఫస్ట్ బొమ్మలు పడేటివి హెడ్ ఏమి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి T ఒకటి రాసుకోవచ్చు. నెక్స్ట్ అట్లే H రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత మనకి HT రాయచ్చు అనమాట. ఇది హెడ్స్ అనమాట. అంటే దీంట్లో 2 ఉన్నాయి కనీసం, దీంట్లో కనీసం 2, దీంట్లో 2 ఉన్నాయి కనీసం, దీంట్లో 2 ఉన్నాయి కనీసం. అంటే మొత్తం ఎన్నైనాయి? అనుకూల పర్యవసానాలు ఎన్నైనాయి? 4 వచ్చినాయి అనమాట. మరి P ఆఫ్ E అంటే ఏం చెప్తాము? అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. 8 4 1 జా 4 2 జా ఎంత? 1/2 అనమాట. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.